చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధర్మస్థలంలో దొరుకుతున్నటువంటి బోన్స్ను సాల్ట్లో పెట్టుకొని, ఉప్పులో పెట్టుకొని తీసుకుపోతున్నారు ఎఫ్ఎస్ఎల్ కోసం. అలా ఎందుకు తీసుకెళ్తారు? సాల్ట్లోనే ఎందుకు తీసుకెళ్తారు? చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము, నార్మల్గా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఉప్పు మీదనే బాడీని పడుకోబెడుతూ ఉంటారు. ఎందుకు అలాగా? ఫారెన్సిక్ ఇష్యూస్లో కూడా ఎందుకు అంటే ఆ ల్యాబ్కి తీసుకెళ్లేటప్పుడు కూడా ఎందుకు అలానే తీసుకెళ్తారు? ఉప్పు మూటల్లో పట్టుకొని మరీ తీసుకుని వెళ్తున్నారు ఈ సిట్ అధికారులు. దీని మీద మరింత సమాచారం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కారుణ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు కారుణ్య గారు? బిజీ ఏమో ఇంకా మీరు కూడా. రైట్. కారుణ్య గారు, మనం చూస్తున్నాము ఈ ధర్మస్థలంలో ఏవైతే కొన్ని బోన్స్ దొరికాయో, చాలా ప్లేసెస్లో దాదాపు 14-15 ప్లేసెస్లో సర్చ్ చేశారు సిట్ అధికారులు. డిగ్ చేసినటువంటి వాటిల్లోంచి కొన్ని బోన్స్ దొరికాయి, వాటిని తీసుకెళ్తున్నారు ఎఫ్ఎస్ఎల్ కోసం. ఆ ల్యాబ్కి తీసుకెళ్లే క్రమంలో వాటన్నిటినీ కూడా సాల్ట్లో పెట్టి, ఉప్పులో పెట్టి తీసుకెళ్తారు. ఉప్పు బస్తాల్లో, ఉప్పు మూటల్లో పెట్టి తీసుకెళ్తారు. ఎందుకు అలా తీసుకెళ్తారు? అంటే సాల్ట్ అనేది ఇట్ ఇస్ అ ప్రిజర్వేటివ్ అండి. మనకి ఏదైనా చెడిపోకుండా ఉండడానికి ఉప్పు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఈవెన్ మనము డే టు డే కూడా అన్నిట్లో ఉప్పు ఎక్కువ వేస్తారు, పికిల్స్ లో, వాటిలో. ఎందుకంటే ఇట్ ఇస్ అ ప్రిజర్వేటివ్. ఓకే. అందుకని సాల్ట్ ఇస్ యూస్డ్ టు క్యారీ ద బోన్స్. అంతేకాకుండా ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ వాటన్నిటిని పెరగకుండా, ఎటువంటి కీటకాలు రాకుండా ఉప్పు అనేది మనకి సహజంగా దొరికేది, సులభంగా దొరికేది, ఇంకా ప్రిజర్వేటివ్. ఓకే. బోన్స్ కానీ ఏవి కూడా ఆర్గన్స్ కానీ తొందరగా డిస్ట్రాయ్ అవ్వవు అన్నమాట ఉప్పులో వేసి ఉంచితే. ఓకే ఓకే. అలా ఎంతకాలం ఉండొచ్చండి? తీసుకుని వెళ్తే ఎంతకాలం ఉంటుంటాయి? అంటే ఉప్పు యొక్క దాని యొక్క సారత్వం బట్టి, ఇంకా ఆ ఆర్గన్స్ బట్టి కూడా ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మామూలుగా మేము కూడా కొన్ని ఆర్గన్స్ ప్రతి పిఎంఈలో ఆ పిఎంఈ బట్టి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని దాన్ని బట్టి మాకు ఒక ఆలోచన ఉంటుంది పోస్ట్ మార్టం చేసేటప్పుడు. దాన్ని బట్టి మేము కొన్ని అవయవాలు ప్రిజర్వ్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాం. మేము కూడా ఉప్పులో వేసి పంపిస్తాము. సో ఇట్ ఈస్ నార్మల్ ప్రాక్టీస్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్. అవునా అండి? అంటే మీరు పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా ఇట్లానే, అటాప్సీ చేసినప్పుడు అప్పుడు కూడా ఇలాగే చేస్తారా? యా, ఉప్పులో వేసి పంపిస్తారు టిష్యూస్. ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపించాలి, లేకపోతే టాక్సికాలజీ టెస్టింగ్ కి పంపించాలి, ఎఫ్ఎస్ఎల్ కి పంపించాలి అంటే చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 ఇస్ సాల్ట్. ఎందుకంటే మనకి ఈజీలీ అవైలబుల్, ఎక్కువ చెడిపోకుండా ఉంటది ఎక్కువ కాలము. అందుకని ఉప్పులో వేస్తారు మేడం. అంటే ఇంత క్వాంటిటీ సాల్ట్లో ఇన్ని బోన్స్ పెట్టాలి అట్లేమన్నా ఉంటుందా అండి? అంటే మొత్తం మనకి ఆ టిష్యూ అనేది ఉప్పులో మొత్తము ఇమిడిపోయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా నెక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏదైనా అటాప్సీలో నెక్ స్ట్రక్చర్స్ తీసారు, సో హోల్ సాల్ట్ మొత్తం సాల్ట్ లో ఆ టిష్యూని అంతా కప్పి పంపిస్తారు. సో అందుకని ప్రాబబ్లీ దట్ ఈస్ వై దే ఆర్ టేకింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్. ఓహోహో. ఓకే. అంటే బల్క్ అమౌంట్ తీసుకొని అందులో పెడతారు అన్నట్టు, అంతేనండి? అవును. రైట్. అందులో సాల్ట్లో కూడా మనం చూస్తాము సాఫ్ట్గా ఉండి, అంటే మెత్తని సాల్ట్ ఉంటుంది, తర్వాత క్రిస్టల్ సాల్ట్ కూడా ఉంటుంది. సాఫ్ట్ సాల్టే వాడాలి. మనం నార్మల్ గా ఇంట్లో వేసుకుంటాం కదా సాఫ్ట్ సాల్ట్, అదే వాడతారు. కాకపోతే ఇది అన్అడల్టరేట్ ఉండాలి. అందులో ఏది అసిడిక్ పదార్థాలు కానీ అట్లాంటివి ఏమీ ఉండకూడదు ఉప్పులో. అట్లాంటివి ఉంటే తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అది ఎలా తెలుస్తుందండి? అది అడల్టరేషన్ అయిందా లేకపోతే మంచిగా? అంటే మనం నార్మల్ గా తీసుకొచ్చి అన్ఓపెన్డ్ ప్యాకెట్స్ వి యూజ్, అందుకని. అంటే ఓపెన్ చేయని ప్యాకెట్స్ నుంచి తీసుకుంటారా అన్యూజ్డ్? ఎస్. ఓకే ఓకే. బోన్స్తో పాటు ఇంకా ఏమేమిటి మీరు తీసుకెళ్తుంటారండి? సాల్ట్లో పెట్టి ఏమేమిటి పంపిస్తుంటారు జనరల్గా? చెప్పినట్టు నెక్ స్ట్రక్చర్స్, ఇప్పుడు కొన్ని హ్యాంగింగ్ కేసెస్ కానీ, లేకపోతే స్ట్రాంగులేషన్ కేసెస్ కానీ, నెక్ స్ట్రక్చర్స్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసము పంపిస్తారు అనమాట. అప్పుడు సాల్ట్ లో వేసి పంపించవచ్చు. మనం రొటీన్ గా పాయిజనింగ్ కేసెస్ లో లివర్, గాల్ బ్లాడర్, మళ్ళీ కిడ్నీస్ ప్రిజర్వ్ చేస్తాము, స్టమక్ ప్రిజర్వ్ చేస్తాము, ఇంటెస్టైన్స్ లో ఒక భాగం ప్రిజర్వ్ చేస్తాం. సో అవన్నీ కూడా ఉప్పులో వేసి, ఉప్పు అంటే సాచురేటెడ్ సాల్ట్ సొల్యూషన్, ఉప్పు బాగా వాటర్ లో బాగా ఉప్పు వేసి, ఇంకా కరగలేనంత ఉప్పు వేసి ఈ ఆర్గన్స్ వేసి పంపిస్తారు అనమాట ఎఫ్ఎస్ఎల్. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్ వి ఆర్ ఫాలోయింగ్ ఆల్ ఓవర్ తెలంగాణ. వాటర్ లో వేస్తారు ఫస్ట్. అంటే ఈ పాయిజనింగ్ కేసెస్ కి ఇలా పెడతాం. నెక్స్ట్ స్ట్రక్చర్స్ అయితే డైరెక్ట్ ఆర్గన్. ఇప్పుడు ఈ కేసులో కూడా అంతే, బోన్స్ కాబట్టి డైరెక్ట్ ఉప్పులో వేసి పంపించేస్తారు.
ఈవెన్ చాలా మంది బరియల్ చేసేటప్పుడు కూడా ఉప్పు, నేను అదే అడిగానండి ఇందాక, వేపాకు, yes. నీమ్ లీవ్స్ కూడా వేస్తారు. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ మనకి ప్రిజర్వేటివ్స్. ఓకే, అది ఖననం చేయడానికి జనరల్గా అంటే 2 రకాలు ఉంటాయి కదా, దహనం చేసిన తర్వాత ఖననం చేయటం 2 రకాల పద్ధతులు ఉంటాయి కదా. దహనానికి చేయరు కానీ ఖననం చేసేటప్పుడు మాత్రం ఇలా చేయటం చూసాం మేము కూడా బరియల్స్ అప్పుడు. బరియలప్పుడు. ఓకే, మరి అప్పుడు ఎందుకండి, అంటే అక్కడ కూడా ఏమి? సేమ్ మేడం, ఇప్పుడు బాడీ ఎక్కువ కాలము ప్రిజర్వ్ అయి ఉంటది, తొందరగా డికంపోజ్ అవ్వదు. బ్యాక్టీరియా, వైరసెస్ లేకపోతే మన ఫంగస్ అనేది తొందరగా బాడీని పాడు చేయవన్నమాట. ఓకే, ఇప్పుడు సాయిల్లో చాలా బ్యాక్టీరియా, ఫంగస్ అనేవి గ్రో అవుతుంటాయి. సో ఉప్పు అనేది బాడీ తొందరగా డికంపోజ్ అవ్వకుండా అట్లానే ప్రిజర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలా ఎన్ని రోజులైనా పెట్టేయచ్చా అండి? అంటే ఉప్పు ఉన్నంత వరకే, ఉప్పు పనిచేసేంత వరకే. దాని సారత్వం పోయింది లేకపోతే ఉప్పు కరిగిపోయింది అంటే మాత్రం ఇంకా అది బాడీ టు స్టార్ట్ డికంపోజింగ్. ఓహోహో, నేను అనేది ఇప్పుడు బోన్స్ ఇలాంటి వాటిల్లో అడుగుతున్నాను. బోన్స్ తీసుకెళ్తారు అలాంటి వాటిల్లో ఎన్ని రోజులైనా మనం అందులో ప్రిజర్వ్ చేయొచ్చా సాల్ట్లో? అంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది మేడం, అది మనము ఇంత టైం అని చెప్పలేము. ఇప్పుడు మనం తీసుకెళ్లే టెక్నిక్స్ బట్టి యూజువల్లీ షార్ట్ టర్మ్ మెథడ్స్. ఇప్పుడు ఏంటి, FSL కి పంపించే బదులు లేదా ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించే వరకు మాత్రమే అది ప్రిజర్వ్ చేయడానికి. లాంగ్ టర్మ్ కి అయితే కాదు, షార్ట్ టర్మ్. ఇప్పుడు ఇది నెక్ స్ట్రక్చర్స్ తీసాము, సపోజ్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఎక్స్పర్ట్ దగ్గర పంపించాలి. సో దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నిక్. ఓకే, ఇప్పుడు ఈ బోన్స్ కావచ్చు, లేకపోతే ఇలా ఇప్పుడు ఏదైతే మనం ఈ కేసులో చూస్తున్నామో ధర్మస్థల కేసులో, అక్కడ దొరికిన వాటిని శాంపిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తున్నారు, తర్వాత FSLకి పంపిస్తారు. ఫైనల్గా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే టెస్ట్లు అవుతాయి అంటే ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ కూడా ఎక్కడికన్నా వెళ్తాయా అవి టెస్టుల కోసం? బేసిక్ గా మేడం ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ నియరెస్ట్ మెడికల్ కాలేజ్ కావచ్చు, యూజువల్లీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది మెడికల్ కాలేజెస్ లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటే అక్కడ పంపిస్తారు, లేకపోతే మెడికల్ కాలేజెస్ కి పంపిస్తారు. సో అది నిర్ధారించేది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. అది కాకుండా ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, వీళ్ళు కూడా ఫోరెన్సిక్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉంటారు. అది కాకుండా స్పెషల్ కోర్సెస్ కూడా ఉంటాయి, సో వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ ఫైనల్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ విల్ ఓన్లీ గివ్ ద రిపోర్ట్. అంటే ఆథరైజ్డ్, అది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆథరైజ్డ్ అంటే ఫోరెన్సిక్ ల్యాబే, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతే కదండి? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ల్యాబ్ ఇస్ అగైన్ డిఫరెంట్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇస్ డిఫరెంట్. అందులో ఏం చేస్తారు ల్యాబ్స్లో? మన టెస్టింగ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా DNA ఉంది, DNA టెస్టింగ్ చేస్తారు. ఇప్పుడు పాయిజనింగ్ కేసెస్ లో బ్లడ్ శాంపిల్స్, ఇందాక నేను చెప్పినట్టు మనం ఆర్గన్స్ అన్ని తీస్తాము, వాటిలో ఏమి విష పదార్థాలు ఉన్నాయని టెస్టింగ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఫైర్ ఆర్మ్స్, ఒకవేళ గన్ షాట్ కేసెస్ అనుకోండి, ఎట్లాంటి బుల్లెట్, బాలిస్టిక్స్. సో డిఫరెంట్, అందులో చాలా విభాగాలు ఉంటాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. సో ఇవన్నీ దీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ పార్ట్, అంటే అందరు కలిపి మనము రిపోర్ట్ ఇస్తాం అట్లా. ఇప్పుడు మేమైనా ఒక కేసు చేశాక, సపోజ్ పాయిజనింగ్ కేసు అనుకోండి, అటాప్సీలో అంటే పోస్ట్ మార్టం లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి అనేది మేము ఇస్తాము. ఆ తర్వాత FSL ద్వారా ఏం పాయిజన్ వచ్చిందో అవి రెండు కలిపే ఫైనల్ ఒపీనియన్ అనేది ఇస్తాం అన్నమాట. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ ఇద్దరు కలిపే ఇస్తారు అయితే ఇచ్చేటప్పుడు? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ధర్మస్థల కేసులో కూడా అదే జరుగుతుందండి, అట్లానే చేస్తారా? సేమ్ ప్రొసీజర్? ఇందులో మోస్ట్లీ ఇప్పుడు బోన్స్ అనేవి ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు మేడం. సో రిపోర్ట్ దే కెన్ గివ్ ఓన్లీ ఫర్ DNA అనాలిసిస్ దే విల్ సెండ్ టు FSL. ఓకే ఓకే. సో మనము బోన్స్ లోంచి బోన్ మ్యారో ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు మనకి టీత్ దొరికాయి అనుకోండి, పళ్ళు దొరికాయి అనుకోండి, అందులోంచి పల్ప్ క్యావిటీ లోంచి DNA అట్లా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము పంపించవచ్చు FSL కి. కానీ అది అగైన్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనం అది కంపేర్ చేయడానికి రిలేటివ్ ఉండాలి. మనకు ఒక అన్నోన్ బాడీ వచ్చింది, వాళ్ళ DNA మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, కానీ DNA దేంతో కంపేర్ చేస్తాం? ఎవరికి సంబంధించిందో వాళ్ళు తెలియాలి కదా. వాళ్ళ రిలేటివ్ కానీ, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ ఆఫ్ కిన్ ఎవరైనా వాళ్ళ శాంపుల్స్ ఉంటే దాంతో కంపేర్ చేయొచ్చు. సపోజ్ మిస్సింగ్ పర్సన్ లో వాళ్ళ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఈ ప్రొఫైల్ తో మ్యాచ్ అవుతుంది, బ్లడ్ రిలేషన్ ఎవరు ఉంటే ఈ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మనకు దొరికిన బాడీ మనకు వచ్చే ఫైండింగ్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళ DNA కూడా తీసుకొని మనం కంపేర్ చేసి దెన్ వీ కెన్ సే yes they are related. రైట్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.